హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీ గణేష. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వచ్చేసి బాలాపూర్ లడ్డు స్టోరీ. సో స్టార్ట్ చేసేద్దాం. 1994 నుంచి 2021 వరకు బాలాపూర్ లడ్డు వేలం వివరాలు ఎవరెవరు దక్కించుకున్నారు, బాలాపూర్ గణేష్ కథ వినడానికి సిద్ధంగా ఉండండి. బాలాపూర్ గణేష్ విగ్రహం ప్రతిష్ట, పూజ మరియు నిమజ్జనం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1994లో బాలాపూర్లోని గణేష్ ఉత్సవ సమితి వారు వినాయక చవితి రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు, పూజలు నిర్వహించి నిమజ్జనం చేసే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం బాలాపూర్ గణేష్ లడ్డు వేలం వేస్తారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బులను ఉత్సవాల ఖర్చులకు మరియు సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ లడ్డు వేలం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది, ఎందుకంటే ఈ లడ్డును దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తారు. ఈ లడ్డును ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే ఈ బాలాపూర్ లడ్డు వేలం అనేది 1994లో మొదలైంది. ఆ సంవత్సరం బాలాపూర్లో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు, పూజలు నిర్వహించారు. నిమజ్జనం చేసే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బాలాపూర్ గణేష్ లడ్డు వేలం వేస్తారు. ఈ లడ్డు వేలం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ లడ్డును దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తారు. బాలాపూర్ లడ్డు వేలం ప్రాముఖ్యత: బాలాపూర్ లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బులను ఉత్సవాల ఖర్చులకు మరియు సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తారు. ఈ లడ్డూను ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా స్వీకరిస్తారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనం: బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. గణేష్ నిమజ్జనం రోజున బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ ఊరేగింపులో వేలాది మంది, లక్షలాది మంది భక్తులు పాల్గొని 45 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్ గణపతి నిమజ్జన వేడుకలు తెల్లవారుజామునే మొదలవుతాయి. 5:30 గంటలకే ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆఖరి పూజను పూర్తి చేసుకున్న లంబోదరుడు గ్రామ ఊరేగింపుకు బయలుదేరతాడు. బాలాపూర్ వీధుల గుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ సన్నాయి మేళాల నడుమ ఊరేగిస్తారు. 9 గంటలకు గణపతి ప్రధాన కూడలి వద్దకు చేరుకోగానే వేలంపాట కొనసాగుతుంది. వేలంపాటలో లడ్డు దక్కించుకున్న వ్యక్తిని సన్మానించిన తర్వాత ట్యాంకు బండ్ వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తానికి ఈ ఏడాది కూడా బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో పాత రికార్డులు బద్దలయ్యే కొత్త హిస్టరీ. 1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డు వేలంపాట వందలు వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది. స్థానికులు, స్థానికేతరుల మధ్య వేలంపాట నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. అయితే 2021లో 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ వేలంతో లడ్డు దక్కించుకున్నారు. 2019లో బాలాపూర్ లడ్డు వేలంపాటలో 17.60 లక్షలకు కొలను రామరెడ్డి సొంతం చేసుకున్నారు. అంతకుముందు 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి 7.50 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2013లో తీగల కృష్ణరెడ్డి 9.26 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2014లో సింగిరెడ్డి జయేందర్ రెడ్డి 9.50 లక్షలకు బాలాపూర్ లడ్డును సొంతం చేసుకున్నారు. 2015లో కల్లె మదన్ మోహన్ 10.32 లక్షలకు లడ్డును దక్కించుకున్నారు. ఇక 2016లో మేడ్చల్కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14.65 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2017లో తిరుపతి రెడ్డి 15.60 లక్షలకు లడ్డూను వేలంపాటతో కైవసం చేసుకున్నారు. 2018లో శ్రీనివాస్ గుప్తా 16.60 లక్షలకు దక్కించుకున్నారు. అత్యధికంగా బాలాపూర్కు చెందిన కొలను కుటుంబీకులే లడ్డూను వేలంపాటలో 9 సార్లు దక్కించుకున్నారు. గణేష్ బప్పా మోరియా ఆదా లడ్డు తేరా. విఘ్నాలను తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డు తింటే విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత ధరైనా వెచ్చిస్తారు. 27 ఏళ్లుగా లడ్డు వేలంపాటతో ప్రత్యేకత చాటుకున్న బాలాపూర్ గణేశుడు ఈ ఏడాది కూడా భక్తుల్లో మరింత ఆసక్తిని పెంచుతాడని కమిటీ సభ్యులు ఆశిస్తున్నారు. ఇలాంటి మంచి స్టోరీస్ని తెలుసుకోవాలనుకుంటే మన సంబరం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.